సో ఇక్కడ మనం చూస్తున్నాము టీటీఏ కన్వెన్షన్ డే 3 మనకి ఇక్కడ చాలా చాలా వెండర్ స్టాల్స్ ఉన్నాయి. సో పార్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ శ్రీ జగత్ స్వప్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో వీ హ్యావ్ ద ఫౌండర్స్ హియర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్. వీ హ్యావ్ ఫౌండర్ దివాకర్ గారు అండ్ వంశీ గారు అండ్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ విజయ్ కుమార్ గారు. సో సార్ చెప్పండి, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ టీటీఏ అండ్ దెన్ ఎట్లా అనిపించింది ఇంటరాక్టింగ్ విత్ ద తెలుగు క్రౌడ్ ఇన్ సియాటిల్? నిజంగా చెప్పాలంటే టీటీఏ వాళ్ళ ఆహ్వానం మేరకు మేము ఇక్కడ స్టాల్ పెడదామని వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మా ఇండియన్ భారతీయులంతా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ విలువలను కూడా కాపాడుకుంటున్నారు. దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము శ్రీ జగత్ స్వప్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఇప్పటికి మేము 18 వెంచర్లు హైదరాబాద్ ఈస్ట్లో కంప్లీట్ చేసినాము. మోర్ దాన్ 5,000 సాటిస్ఫైడ్ కస్టమర్స్తో కంపెనీ చాలా బాగా నడుస్తున్నది. ఇక్కడ కూడా ఈ 2 రోజుల ప్రోగ్రాంలో మాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. సో మా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గురించి మా విజయ్ కుమార్ గారు చెప్తారు. విజయ్ కుమార్ గారు చెప్పండి. సో ఇప్పుడు శ్రీ జగత్ స్వప్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్, వాట్ ఆర్ దే లైక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ హౌ ఆర్ ద కమ్యూనిటీ హియర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఇట్? థ్యాంక్ యూ అండి. ముందుగా మీ టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మేము యాక్చువల్గా సిఆర్టీలో ఈ టీటీఏ కన్వెన్షన్ వాళ్ళు పిలిచినప్పుడు ఇక్కడ మొదటిసారి వచ్చినప్పటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా మా ఎండి వంశీకృష్ణ గారు ఇది ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈఎంఐ 24 months ఈఎంఐ ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వరకు ఈఎంఐలు కట్టవలసిన అవసరం లేదనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆయన. ఆ కాన్సెప్ట్ తోటి సియాటల్లో ఈ స్టాల్ పెట్టిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రతిస్పందన మనకు రావడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడ నిర్వాహకులు కూడా మాకు అద్భుతంగా సహకరించారు. ఇక్కడ ఉన్నటువంటి సిఆర్టీల్ ప్రజలు కూడా మాకు మంచి స్పందన కనపరిచారు. తప్పకుండా మంచి బుకింగ్స్ వస్తాయని, మళ్ళీ ఇదే విధంగా మేము మీకు అదేవిధంగా ఈ టీటీఐ వాళ్ళకి సిఆర్టీల్ సంబంధించినటువంటి మన ఇండియన్స్కి, అందులో మా తెలుగు వారికి అందరికీ నమస్కారం.